ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ ముగిసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తలు, తీవ్రత దళాలు సన్నద్ధతపై చర్చించారు. ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకుంటున్న చర్చలు ప్రధానికి రాజ్నాథ్ సింగ్ వివరించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్తో నిన్న ఆయన సమావేశమయ్యారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రధానికి వివరించారు. ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ ముగిసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తలు, త్రివిధ దళాల సన్నద్ధతపై చర్చించారు. ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యలను ప్రధానికి రాజ్నాథ్ సింగ్ వివరించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్తో నిన్న ఆయన సమావేశమయ్యారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రధానికి వివరించారు. దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. సింధు, దాదాపు నరేంద్ర మోడీ దాదాపు మనకు రాజ్నాథ్ సింగ్ గారి భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే ఏదైతే పహల్గాం ఘటన తర్వాత వెంటనే అటు మనకు కేంద్ర కేబినెట్ సమావేశం అనుకోవచ్చు, తర్వాత అఖిలపక్ష సమావేశం అనుకోవచ్చు, తర్వాత ఇక్కడ మనకు రాష్ట్రపతితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత జైశంకర్ భేటీ, చాలా కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఈ రోజు ఉదయం మనకు ప్రధాని నివాసంలో ముఖ్యంగా ఒక కీలకమైనటువంటి భేటీ జరిగింది. ఈ భేటీలో దాదాపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై కీలకంగా చర్చించారు. తర్వాత ముఖ్యంగా దేశంలో ఏదైతే దాదాపు 72 గంటలు ఒకవైపు ముగిసింది, రక్షణ పరంగా ఎలాంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అన్నటువంటి విషయాన్ని ఒకవైపు, మరి ఒకవైపు జమ్మూ కాశ్మీర్ నుంచి అందుతున్నటువంటి సమాచారం, అక్కడ కూడా ఏదైతే మనకు గవర్నర్ జనరల్ ఎప్పటికప్పుడు కూడా ప్రతిరోజు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాడు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులపై. ఆ పూర్తి నివేదికలతో కూడా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశం చేశారు. కొద్దిసేపు క్రితమే కీలకంగా ఈ భేటీ సాగింది. అయితే ఈ భేటీలో ఢిల్లీలో ఉన్నటువంటి ఇప్పటి వరకు కూడా 5,000 నుంచి 8,000 వరకు కూడా పాకిస్తానీలు ఉన్నటువంటి పూర్తి సమాచారము, డేటా ఒకవైపు, మరొక వైపు ఏదైతే దేశం నుంచి పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు వెళ్లడము, తర్వాత అటు నుంచి వచ్చేటటువంటి వాళ్ళు, దానికి సంబంధించినటువంటి పూర్తి డేటా మరొక వైపు. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే మనకు కీలక నిర్ణయాలు, అంటే ఉగ్రదాడికి సంబంధించినది, పాకిస్తాన్ కు అక్కడ ఎలాంటి కవ్వింపు చర్యలు పాల్గొంటుందన్నది పూర్తి నివేదికలు కూడా ఈ సమావేశంలో తీసుకోవడం జరిగింది. అయితే నిన్న చాలా కీలకమైనటువంటి కాశ్మీర్ కి సంబంధించినటువంటి భేటీ జరిగింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ రక్షణ మంత్రికి వివరించినటువంటి పూర్తి నివేదికలు కూడా ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చించడం జరిగింది. అయితే ఇక ముందు కూడా దాదాపు అంటే ప్రతి 24 గంటలకు ఒకసారి పూర్తి నివేదికలు ప్రధాని నరేంద్ర మోడీ గారికి నివేదికలు అందిస్తున్నారు. తర్వాత అటు రాష్ట్రపతి గారికి కూడా పూర్తి నివేదికలు అందిస్తున్నారు. ఇటు రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి, హోంశాఖ, 3 త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి పూర్తి డాటాను కూడా ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కీలక భేటీ జరిగింది. అయితే ఒకవైపు ఏదైతే పాకిస్తాన్ చేపడుతున్నటువంటి మనకు అసత్య ప్రచారాన్ని కూడా, దీనికి సంబంధించినటువంటి 16 ఛానళ్లను కూడా రద్దు చేయడం అన్నది కూడా ఇందులో ఒక భాగం. అంటే ఈ నివేదికలతో ప్రకారంగా ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, అటు ప్రపంచ దేశాలు ఏ విధంగా స్పందిస్తున్నాయన్నటువంటి పూర్తి ఇంటెలిజెన్స్ సమాచారంతో కూడా ఈ కీలక సమాచారం ఉంది. కానీ ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు, తర్వాత రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, తర్వాత జైశంకర్ గారు ఇక్కడంతా కూడా పూర్తి సమాచారంతో నివేదికలతోటి సమావేశాలు జరుగుతున్నాయి సింధు. కానీ ఇప్పుడు జరిగినటువంటి కీలకమైనటువంటి పాకిస్తాన్ ఏ విధమైనటువంటి
కవ్వింపు చర్యలు చేపడుతున్నది. అంతేకాకుండా ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఇండియా నుంచి వెళ్ళేటటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారిపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అన్నటువంటిది కూడా ఒక కీలకమైనటువంటి ఈ సమావేశంలో చర్చించినట్లు కూడా తెలుస్తుంది సింధు. రైట్, థ్యాంక్ యూ కళ.